హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. తనుజాలో భారీ మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం ఏందనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే కళ్యాణ్ పడాల వాళ్ళ మమ్మీ గారు ఈరోజు ఎపిసోడ్లో మనకు కనిపిస్తారు. అంటే నైట్ ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఎపిసోడ్లో మనకు కనిపిస్తారు. అలాగే వాళ్ళ మమ్మీకి సంబంధించిన ప్రోమో కూడా ఈరోజు మధ్యాహ్నం రాబోతుంది. అలాగే ఇమాన్యుయల్కు సెలబ్రిటీ సపోర్ట్ చేస్తున్నారా, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే ఈరోజు క్యాప్టెన్ కండక్టర్ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ 9 టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు అనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయిన ప్రతి అంశం పైన మీకు క్లారిటీ కావాలంటే జస్ట్ 7 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అనేది ఉంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో దయచేసి ఇన్స్టాని ఫాలో అవ్వండి. సో సోది లేకుండా అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఈరోజు ఎపిసోడ్లో ఎవరెవరు రాబోతున్నారంటే, ఫస్ట్ బర్నీ గారి ఫ్యామిలీ రాబోతుంది. బర్నీ గారి యొక్క డాటర్ రాబోతుంది. బర్నీ గారి డాటరు వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనుబంధాలు చాలా బాగున్నాయి. ఒక డాటర్కి ఒక ఫాదర్కి ఉన్నటువంటి బంధాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. సో బర్నీ గారు బంధాల బర్నీ అని ఎందుకన్నాము అంటే, యాక్చువల్గా వాళ్ళ డాటర్తో కూడా సేమ్ తనుజతో దివ్యతో ఎలా ఉన్నాడో సేమ్ అలాగే ఉన్నాడు. అందుకోసం తన మనస్తత్వం అలాంటిదని చెప్పి మనకు వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సో నెక్స్ట్ కళ్యాణ్ పడాల మమ్మీ రాబోతున్నారు. కళ్యాణ్ పడాల మమ్మీ చికెన్ బిర్యానీ అలాగే బ్రెడ్ హల్వా కూడా తీసుకొని రాబోతున్నారు. అలాగే కళ్యాణ్ పడాల వాళ్ళ మమ్మీకి తనుజ చీర పెట్టి ఆశీర్వాదం కూడా తీసుకోబోతుంది. ఈరోజు ఎపిసోడ్లో అదే హైలైట్. బిగ్ బాస్ మామ మెయిన్ ఎపిసోడ్లో వేస్తాడో లేదో తెలియదు, కానీ ఇదే అయితే ఈరోజు హైలైట్ కాబోతుంది. అలాగే ఫ్యామిలీ వీక్లో ఇంకెవరు రాబోతున్నారు అంటే, ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ రాబోతుంది. ఇమాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఒక లవ్ లెటరు అలాగే ఎంగేజ్మెంట్ సంబంధించిన రింగ్ కూడా ఇచ్చి పంపిస్తుంది. సో ఇక్కడ మన ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ, నువ్వు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యేస్తే నేను నీకు రింగ్ ఇస్తానని చెప్పి తనకు సర్ప్రైజ్ ఇస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది, చూడాలి. అలాగే రీతు చౌదరి వాళ్ళ మమ్మీ కూడా రాబోతుంది అని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. అది మనకు రేపు టెలికాస్ట్ కాబోతుంది. అంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు వాళ్ళు. మనకు టెలికాస్ట్ అనేది రేపు అవ్వబోతుంది. అలాగే క్యాప్టెన్ టాస్క్ కూడా మనకు రేపు లైవ్లో టెలికాస్ట్ కాబోతుంది. సో ఇప్పటివరకు అయితే తనుజ సిస్టర్ రావడం జరిగింది, సుమన్ శెట్టి గారి వైఫ్ రావడం జరిగింది, అలాగే సంజన గారి ఫ్యామిలీ మెంబర్స్ రావడం జరిగింది, డెమాన్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చారు, అలాగే దివ్యానికిత వాళ్ళ మమ్మీ వచ్చింది, అలాగే బర్నీ గారు డాటర్ రాబోతున్నారు ఈరోజు చూస్తాము. అలాగే కళ్యాణ్ పడాల మమ్మీని ఈరోజు చూస్తాము. అలాగే ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీని, రీతు చౌదరి మమ్మీని రేపు ఎపిసోడ్లో చూస్తాము. అలాగే క్యాప్టెన్ కంటెస్ట్ టాస్క్లో బిగ్ బాస్ చదివిన కంటెస్టెంట్లు అందరూ పాల్గొనబోతున్నారు. ఆ టాస్క్ అనేది ఈరోజు ఈవినింగ్ 24/7 లైవ్లో స్టార్ట్ కాబోతుంది. సో చూద్దాము అది ఈరోజా రేపా అనేది. నాకు తెలిసిన తరగతే టెలికాస్ట్ అనేది రేపు కాబోతుందని ఎపిసోడ్లో అని చెప్పి మనకైతే అప్డేట్ వచ్చింది. సో చూద్దాము. బిగ్ బాస్ మ్యాక్సిమం అన్నీ కట్ చేస్తున్నాడు, ఎందుకంటే డైరెక్ట్ ఎపిసోడ్లో చూడాలని చెప్పి మ్యాక్సిమం 24/7 లైవ్లో ఏం కనిపించకుండా ట్రై చేస్తున్నాడు. సో చూద్దాము ఈరోజు రేపా అనేది. క్యాప్టెన్ టాస్క్ అయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో 100% జరగబోతుంది, అదైతే పక్కా అప్డేటు. అలాగే ఇప్పటి వరకు క్యాప్టెన్ కానటువంటి రీతు చౌదరి, బర్నీ గారు క్యాప్టెన్ అయితే బాగుందని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. సో బిగ్ బాస్ హౌస్లో 9 కంటెస్టెంట్లు అయితే ఉన్నారో, తనుజ, బర్నీ, దివ్య, ఇమాన్యుయల్, కళ్యాణ్, సంజన, సుమన్, డెమాన్, రీతు. సో ఈ 9 మెంబర్స్లో ఆల్మోస్ట్ 7 మెంబర్స్ క్యాప్టెన్ అయ్యారు. ఓన్లీ 2 మాత్రం క్యాప్టెన్ కాలేదు, అది రీతు చౌదరి అలాగే బర్నీ గారు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు క్యాప్టెన్ అయితే బాగుందని నాకైతే అనిపిస్తుంది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉందని మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది. అలాగే బర్నీ గారు ఓటింగ్ 3rd ప్లేస్లో, డెమాన్ పవన్ ఓటింగ్ 4th ప్లేసు, సంజన గారు ఓటింగ్ 5th ప్లేసు, దివ్యానికిత ఓటింగ్ 6th ప్లేస్లో కొనసాగుతుంది. సో ఎవరి ఓటింగ్ ఎలా ఉంది చెప్తా చూడండి. కళ్యాణ్ పడాల ఓటింగ్ 35 నుంచి 40% మధ్యలో కొనసాగుతుంది. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ 24%, అలాగే బర్నీ గారు ఓటింగ్ 18%, డెమాన్ పవన్ ఓటింగ్ 10%, సంజన గారు ఓటింగ్ 9%, దివ్యానికిత ఓటింగ్ 5%. దివ్యానికిత ఓటింగ్ ఇదే విధంగా కొనసాగితే 100% ఈ వారం దివ్యానికిత ఎలిమినేషన్ కాబోతుంది. సో సేఫ్ జోన్లో కంటెస్టెంట్ ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల,
బర్నీ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నది డిమాండ్ పవన్, సంజన వీళ్ళిద్దరు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇది అప్డేటు. అలాగే కళ్యాణ్ పడాల చుట్టూ తనుజ తిరుగుతుందా, తనుజలో మార్పు కారణం ఏందని వీడియోలో మాట్లాడుకుందాము. తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత తనుజలో చాలా అంటే చాలా మార్పు అయితే వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ పడాలతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. సో ఎప్పుడు కళ్యాణ్ చుట్టే తిరుగుతుంది. కావస్తే మీరు నిన్న ఎపిసోడ్ మొన్న ఎపిసోడ్ అలాగే 24/7 లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం తనుజ కళ్యాణ్ చుట్టే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ కళ్యాణ్తో మాట్లాడడానికి ఎక్కువ మొత్తంలో టైం అయితే స్పెండ్ చేస్తుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే తనుజ వాళ్ళ సిస్టరు కళ్యాణ్ పడాల గురించి చాలా గొప్పగా చెప్పింది. ఎందుకంటే తను పాజిటివ్ వేలో ఉన్నాడు, తను కూడా విన్నర్ పొజిషన్లో ఉన్నాడు. సో నువ్వు తనతో నెగిటివ్గా ఉండకు, తనతో పాజిటివ్ ఉండడానికి ట్రై చేయి, తనతో క్లోజ్గా మూవ్ ఉండడానికి ట్రై చేయని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ మనకు వచ్చిన అప్డేట్, కానీ ఇవన్నీ 24/7లో లేపేశాడు బిగ్ బాస్. అలాగే మెయిన్ ఎపిసోడ్లో కూడా లేపేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఓన్లీ తనుజ వాళ్ళ సిస్టర్ 1 అవర్ ఉన్నారు, ఓన్లీ మనకు 15 మినిట్స్ చూపించారు. 45 మినిట్స్ వాళ్ళు ఏం మాట్లాడారని చెప్పి మనకు బిగ్ బాస్ చూపించలేడు. సో ఇక్కడనే బిగ్ బాస్ తనుజకు సపోర్ట్ చేస్తుందని మనకైతే అనిపిస్తుంది. ఆ మార్పు మీలో కూడా అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి తనుజ శారీ పెడుతుంది. సో ఇక్కడ కళ్యాణ్ అడుగుతాడు, ఎందుకు మా మమ్మీకి పెట్టావు, సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ కట్టొచ్చు, సుమన్ శెట్టి వైఫ్ కట్టొచ్చు కదా, అలాగే దివ్యానికి వాళ్ళ మమ్మీ కట్టొచ్చు కదా, అలాగే వీళ్ళిద్దరు కూడా పెట్టవచ్చు, ఎందుకు పెట్టలేవు అని చెప్పి. సో ఇక్కడ కళ్యాణ్కి ఆల్రెడీ డౌట్ వస్తుంది, తనుజ ఏదో చేయబోతుందని చెప్పి. సో తనుజ చాలా తెలివిగా, లేదు నువ్వు నాకు కొంచెం క్లోజ్గా ఉంటావు, నా మంచి కోరుకుంటావు కదా, అందుకోసం పెట్టాను. 5 వారాల తర్వాత నీ గేము నా గేము, అలాగే నీ లైఫ్ వేరే నా లైఫ్ వేరే, జస్ట్ 5 వీక్స్ అని చెప్పి తన మాట అయితే మారుస్తూ ఉంటుంది. సో మీకు కూడా తనుజ విషయంలో మార్పు అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఓన్లీ ముగ్గురికే ఉంది. అది కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, అలాగే తనుజ. వీళ్ళు ముగ్గురులోనే 100% విన్నర్ అయితే వీళ్ళు ముగ్గురులోనే ఉంది. అలాగే టాప్ 5 ఎవరు ఉంటారంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్ డిమాండ్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ గురించి సంజన గారు, రీతు చౌదరి, సుమన్ శెట్టి, అలాగే భరణి. వీళ్ళు నలుగురు అయితే పోటీ పడుతున్నారు. వీళ్ళు నలుగురు ఎవరో ఒకరు టాప్ 5 పొజిషన్కి అయితే వస్తారు. సో ఈ టాప్ 5 పొజిషన్ అనేది మార్పు కావచ్చు, వరుసగా ఉండొచ్చు, వరుసగా లేకపోవచ్చు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్.